మన దగ్గరున్న ఎక్సెల్‌లో ఏదైనా ఒక కాలమ్‌లో డేటా మిక్సప్ అయిపోయినప్పుడు దాన్ని సెపరేట్‌గా మనం ఎట్లా ఫిల్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ చూడండి నాకు ఈ డేటా అనే కాలమ్‌లో నేము మరియు అడ్మిషన్ నంబర్‌లన్నవి కలిసిపోయి ఒకే ఫీల్డ్‌లో ఉండిపోయినాయి. సో, దీంట్లో నేమ్స్ అన్నీ ఇక్కడ, అలాగే అడ్మిషన్ నంబర్స్ అన్నీ కూడా ఇక్కడ నాకు పాపులేట్ కావాలి. సో, మాన్యుయల్‌గా చేయాల్సొచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం? నేము, అలాగే వాళ్ళ అడ్మిషన్ నంబర్‌ని ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తాం కదా! సో, ఇది చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. అలాగే చాలా ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. సో, దీనికి ఇట్లా కాకుండా మనం ఒక రికార్డ్‌కి మనం ఇట్లా చేసి, ఆ తర్వాత మనం ఫ్లాష్ ఫిల్ అనే ఒక ఆప్షన్ ద్వారా మనం మిగతా అన్నీ కూడా మనం దించేసుకోవచ్చనమాట. అదెట్లా అంటే, మనం ఒక ఫీల్డ్‌లో ఇది ఫిల్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని, డేటాని ఈ మెన్యూలోకి వెళ్లి, ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అని ఉంది చూసారా? గనక క్లిక్ చేస్తే రిమైనింగ్ ఆల్ మనకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. ఇలాగా డేటాలోకి వెళ్లి ఫ్లాష్ ఫిల్‌లో కాకుండా మనం డైరెక్ట్‌గా ఒక షార్ట్‌కట్ కీ ద్వారా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. అదేంటంటే కంట్రోల్ ఈ. సో, కంట్రోల్ ఈ కొట్టగానే ఆ తర్వాత నుంచి ఉన్న అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మనం ఫ్లాష్ ఫిల్ అనే ఈ ఆప్షన్ ఉపయోగించుకొని చాలా ఫాస్ట్‌గా మనం డేటా అన్నది సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.